వీళ్ళు ఇద్దరు నా ఎక్కి కూర్చున్నారు. నువ్వు వస్తావా? హే గైస్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. చూసారా మా విన్ను బాబులు వచ్చిన మీద కూర్చున్నాడు. మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు రాక విన్ను ఏమో అనుకున్నారట, వచ్చింది నా మీద ఎక్కి కూర్చుంటారు అనమాట. టైం వచ్చేసి మార్నింగ్ 7:47 అవుతుంది. ఇంకా మేము ఫ్రెష్ అప్ కాలేదు, జున్ను స్కూల్ తీసుకుపోవాలి కదా. అన్నయ్య స్కూల్ పంపించాలి కదా. పంపించద్దా? ఎందుకే అన్నయ్య స్కూల్ తీసుకోవద్దా? తీసుకుపోదాం, అన్నయ్య స్కూల్లో ఆడగొట్టద్దాం. ఓకే. సో జున్ను విన్నులో కార్లతో ఆడుకుంటా అంటే, అయ్యో జున్ను నెత్తికి లారీ ఇరుకపోయిందా, మెల్లగా తీద్దాంలే. లారీ ఇంట్లోకి వచ్చేసింది. జున్ను జుట్టు పట్టుకున్నది. అయ్యో విన్ను జుట్టుకు నేను ఏమైనా జున్ను విన్ను అంటున్నా, విన్ను జున్ను అంటున్నా. ఇంట్లో తట్టుకున్నది అనమాట. ముక్క తీస్తావు ఒక నిమిషం. చూసిలా పాలలో బిస్కెట్ పెట్టుకుని తింటున్నాడు. మ్యారీగోల్డ్, బ్రిటానియా మ్యారీగోల్డ్. మా విన్ను గుడ్ బాయ్ కదా. నువ్వు గుడ్ బాయా? గుడ్ బాయ్ ఇట్లా తింటారు అనమాట. టీవీ సౌండ్ బంద్ చేస్తే కథ సౌండ్ పెట్టు అంటాడు. 8:30 జున్ను గోయింగ్ టు స్కూల్. టాటా బై బై. మీకు కూడా టాటా చెప్తున్నా. జున్ను స్కూల్ పంపిస్తున్నాను. టాటా బై బై. బాయ్ అమ్మా. చలో జున్ను ఆల్రెడీ ఎక్కిచ్చేసిండు, ఫస్ట్ వచ్చేసిండు కదా. జున్ను ఫస్ట్ వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. స్కూల్ టైం అయిపోయిందని చెప్పేసి. నువ్వే స్టార్ట్ చేస్తావా? జున్ను స్టార్ట్ చేస్తారట. మార్నింగ్ సిరీ హోటల్కి వచ్చాను విజయనగరం. ఇది విద్యానగర్ ఏరియాలో మెయిన్ చౌరస్తా. చలో మనం అయితే ఇక్కడ సిరీ హోటల్ నుంచి బయలుదేరుతున్నాము. విద్యానగర్ ఏరియా నుంచి వెళ్ళి మనం ఇల్లు చూడడానికి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ప్రజెంట్ అయితే మన ఇల్లు ఉంది, ఇది అపార్ట్మెంట్ అమ్మకానికి అనమాట. ఇక్కడికి వచ్చినాము. ఇది మనకు వరప్రసాదవరం చాలా ఇది వస్తుంది ఇల్లు గురించి. చూసారా ఎంత హైట్ లో 5th ఫ్లోర్ లో ఇల్లు అనమాట ఇది అమ్మకానికి. పొద్దున్న 10 గంటల ప్రాంతంలో చూసారు కదా, శాస్త్రి రోడ్ లో మనకి ఇక్కడ వినాయకుడు పెడతారు. వినాయకుడు పెట్టే ప్లేస్ లో ఉన్నాను. యాక్చువల్గా మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఎప్పుడు కూడా రద్దీ ఉంటుంది కదా మనకి. జనరల్ గా ఇట్లా ఖాళీ ఎప్పుడు చూడము. సో డే టైంలో వస్తే ఇట్లా ఉంటుంది ఇక్కడ. సో మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాం. మనకి రాజీ చౌక్ నుంచి గాంధీ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్ వెళ్తున్నాం. చూసారు కదా, ఇక్కడ మనకి ఈ మల్టీప్లెక్స్ ఏదైతే ఉందో ఎస్ఎన్ ప్రైడ్ మాల్ మల్టీప్లెక్స్, ఇది పొజిషన్. మనకి మల్టీప్లెక్స్ అయితే కంప్లీట్ కాబోతుంది మొత్తానికి. టైం 10:50. ప్రజెంట్ నేను జున్ను నుంచి ఇప్పుడు వెళ్తున్నాను టువర్డ్స్ రైల్వే స్టేషన్ రోడ్. ఇది ఇంట్లోకి వెళ్ళి 8:30కు బయటికి వెళ్తే జస్ట్ 11 గంటలకి మళ్ళీ ఇంటికి వచ్చాము. చూసారా ఇంత చిన్న చెప్పు చేసుకున్నారు వీళ్ళు. కార్తిక్ ఏంటిది చెప్పు నాకు ఇటు చెప్పు. ఏంటిది బేర్ వస్తుందా? నువ్వు బేర్ పెట్టుకొని చూస్తున్నావు. ఊకే ఫోన్ చూస్తున్నావు, ఊకే బేర్ పెట్టుకొని చూస్తున్నావా టీవీ? అవునా? నాన్నకు ఊకే ఫోన్ చేస్తున్నావా నువ్వు? ఎందుకు చేస్తున్నావు ఊకే ఫోను? ఊకే ఫోన్ చేస్తున్నావు మరి ఎందుకు నాని? ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఊకే? చెప్పు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? జరగన్నా టీవీ చూస్తావా నువ్వు? మా వినునానైతే మామూలుగా ఎత్తాడు. టీవీ ముందర కూర్చున్నాడు, సౌండ్ అని ఒత్తుకుంటున్నాడు కదా. అన్నయ్యేంటి జున్న అనేటువంటి బయట స్కూల్కి అయిందా? మరి నువ్వు పోతావా స్కూల్కి వస్తావా? స్కూల్కి వెళ్తావా అంటే అప్పుడు చేస్తలేడు. అగో విను నాన్న ల్యాప్టాప్ ఆన్ చేసిండు. ప్రజెంట్ అయితే మనం వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా మౌజ్ కూడా పెట్టేసినావా? పెట్టినా మౌజు? తప్పుడు చేస్తలేవు నువ్వు కదా, మాట్లాడతలేవు. విన్ను ఏం చేస్తున్నావు? దిగుతావా? పడుకోనా? సరే దిగుతాను. మా విన్నాడు దిగుతున్నాడు. సో నేనైతే వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను. ఒక ఇల్లు అమ్మకానికి ఉన్నదని చెప్పేసి దాని వీడియో అయితే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేశాను ఆల్రెడీ. కావాల్సిన వాళ్ళు అయితే వరప్రసాదవరం చాలా కిల్లు చూడండి. ఇంకేడు బాగా ఇంకేడు బాగా తెట్లేదు. ఫోనియా జున్నును తీసుకొచ్చుకొని డైరెక్ట్గా మనము కొత్తపల్లి బస్ స్టాప్కి వచ్చామన్నమాట. మన ల్యాండ్ చూడడానికి వెళ్తున్నాము. ప్రజెంట్ కొత్తపల్లి బస్ స్టాప్లో ఆగాము. పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. టైం 4:55. మా రోహిత్ అండ్ సాయిత్ వచ్చారు. సో ఇప్పుడు వచ్చేసి మా రోహిత్ బర్త్డే January 4th అయితే. సో జున్ను కేక్ అడిగిండు, ఇప్పుడు కేక్ తీసుకొని వచ్చారు. ప్రస్తుతం అయితే నేను ఇక్కడ ఎడిటింగ్ కొనసాగుతుంది నాది. మా విన్ను నానైతే పడుకున్నాడు. అప్పుడు ఏడ్చిండు, ఫోన్ కోసం ఏడ్చి పడుకున్నాడు. ఫోన్ కోసం ఫుల్ ఏడ్చిండు, పడుకున్నాడు. ఇప్పుడు వచ్చేసి మనం కేక్ అన్బాక్సింగ్ చేద్దాం అన్నమాట. మా రోహిత్ తెచ్చిన కేక్ January 4th నాడు బర్త్డే అయితే. ఇవాళ వచ్చేసి 6th డేట్ నాడు కేక్ కదా. జున్ను కోసం స్పెషల్గా పట్టుకొని వచ్చిల్లు వాళ్ళు కదా, నీకోసం పట్టుకొచ్చిల్లు. మనకు సూర్యాస్తమయ టైంకి ఎంత ప్రశాంతంగా మొత్తం కలర్ నీట్గా ఉంది చూసారా. వాతావరణం అంతా, ఆకాశం అంతా కూడా ఎక్కడ మబ్బు లేకుండా. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెప్పు.
హ్యాపీ బర్త్డే టు యూ. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మా జున్ను వచ్చేసి కేక్ తింటాడు. కేక్ ఫుల్ హ్యాపీ అవుతాడు కదా. సో నేను కూడా కేక్ తింటాను. మా రోహిత్ బర్త్డే జనవరి 4th బర్త్డేకి జనవరి 6th కేక్ తింటున్నాం. అమ్మ కేక్ తింటుంది. ప్రజెంట్ అయితే మా బొబ్బు రోహిత్ అయితే బయలుదేరుతున్నారు. మా జున్ను కూడా రెడీ అయ్యింది అనమాట వెళ్ళడానికి కదా. బాయ్ బేట. చలిలా బయటకోవడానికి మా విన్ను బాబు రెడీ అయ్యింది చూసిందా. విన్ను బాబు సెట్ వేసుకున్నాడు బయటకు పోతున్నాడు బొబ్బు రోహిత్తోని. బాయ్ బాయ్ బేట. ఇదో బాయ్. అబ్బా సంతోషం అవుతుంది చూసినావా ఎంత మంచిగా చెప్తాను బాయ్ అని. మా బొబ్బు వచ్చింది కథ బొబ్బుతో పోతున్నాడు విన్ను. ప్రజెంట్ అయితే జున్ను విన్నులు బొబ్బుతో పోతున్నారు. ఇక్కడేమో బండి మీద ఎక్కి కూర్చున్నాడు రోహిత్. బండి మీద జున్ను. బాయ్ జున్ను టాటా. విన్ను బాయ్ టాటా. మంచి బాయ్ బాయ్. బండి మీద వెళ్తున్నారు జున్ను విన్నులు. బాయ్ బాయ్. మధ్యాహ్నం 10 బావ్ అవుతుంది. మా జున్ను విన్నులు పోయిన్లు. దాదాపు ఎన్ని గంటలు అవుతుంది? 2 గంటలకి 2 గంటల పైన అవుతుంది వాళ్ళు వెళ్ళి. ఇంకా కూడా రాత్రి 10 అవుతుంది. నేను మధ్యాహ్నం అంటున్నా. సో ఎక్కడెక్కడ ఉన్నా బాబా జున్ను విన్నులు చాలించుకుంటారో నేను ఏమేమో మాట్లాడుతున్నాను అనమాట నేను. సో వాళ్ళు పోయి తీసుకొచ్చుడా లేదా అని చూస్తున్నాయి ఇప్పుడు. యాక్చువల్గా వెయిటింగ్. మా అమ్మని అడుగుదాం తీసుకొద్దామా లేదా అని చెప్పేసి. అనే తీసుకొద్దామా పోయి ఇప్పుడు జున్ను విన్నులు. ఇదే ఫస్ట్ టైం వాళ్ళు వెళ్ళారు. రోహిత్తో బబ్బుతో వస్తే వెళ్ళిపోయారు అక్కడికి సరదాగా అని చెప్పేసి. ఉంటారా లేదా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాను. ఇప్పుడైతే మార్నింగ్ ఇప్పుడు నైట్ ఎందుకు మార్నింగ్ ఈవినింగ్ ఉంటున్నా, ఈవినింగ్ మార్నింగ్ అంటున్నా. డిఫరెంట్ కమ్యూనికేషన్ అంతా డిఫరెంట్ అయిపోతుంది వాళ్ళ ఎందుకో. సో చపాతీ అయితే తిన్నాము. ప్రజెంట్ అయితే చపాతీ లేదు అక్కడ, ఆల్రెడీ తినేసాం. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఐరన్ చేసుకుంటున్నాము టైం రాత్రిపూట. విన్నాడు అక్కడ ఫోన్లో మా వీడియో కాల్ మాట్లాడుతున్నాడు అమ్మ వెనుతోని. ఏంటిదట? ఉంటావా? ఆనే ఉంటావా? కార్తీక్ ఆనే ఉంటావా? అక్కడే అక్కడే ఉంటాడట వాడు. ఆనే ఉంటావా? ఆనే ఉంటావా? మా విన్ను అక్కడే ఉంటాడట. భాగ్యనగర్కి వెళ్ళిండు, అక్కడే ఉంటాడట. మేమైతే కేటిల్లో అయితే హాట్ వాటర్ అయితే వేసుకుంటున్నాం. చూసారా ఎట్లా సౌండ్ వస్తుందో. జస్ట్ 10 seconds లో ఇంత సౌండ్ వస్తుంది. అమ్మ చూసినావా వీడియో కాల్లో అక్కడ మాట్లాడుకుంటారు, ఫోన్ మాట్లాడతలే. చూసారా గరం నీళ్ళు చేసుకొని తాగుతున్నాం రాత్రిపూట. చలికాలం వేడి నీళ్ళు తాగితేనే మంచి అనిపిస్తుంది. చలి నీళ్ళు తాగితే ఇంకా చలి పెడుతుంది. ఆల్రెడీ వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. రాత్రి 11 గంటల 11 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు జున్ను విన్ను తీసుకురావడానికి నేను మా కాంటికి వెళ్తున్నా భాగ్యనగర్. 11 గంటల 11 నిమిషాలకు చూసారు కదా. వాతావరణం అంతా నిర్మానుష్యం అయిపోయింది. మొత్తం సైలెన్స్ గా ఉంది. బయట ఎవ్వరు లేరు. ఈడ మాత్రం అన్ని కార్లు నిండిపోయాయి. సో జున్ను విన్నులు మొదటిసారి వెళ్ళినారనమాట. అర్ధరాత్రి 11 గంటల 30 నిమిషాలకి మన గవర్నమెంట్ హాస్పిటల్ లైన్ చూసారు కదా ఎలా ఉందో. ప్రజెంట్ అయితే మా జున్ను విన్ను తీసుకోవడానికి వెళ్తున్నాను నేను కార్లో. చలో మా విన్ను బాబా వచ్చేసినాయి ఇక్కడికి, నవ్వుకుంటూ వచ్చేసినాయి. బాయ్ బాయ్. వస్తా అక్కడ నుంచి వచ్చింది ఇక్కడ హే అంటాడు. పెట్టు ఏం పెట్టమంటావు? అన్నయ్యేడి మజ్జున్నాడా? మరి నువ్వేం చేస్తాను? ఉంటావా? ఎన్నే వస్తావా? వస్తావా? చెప్పు డాడీ అడుగుతుంది చెప్పు పెడతా. బాయ్. నువ్వు వస్తావా? మరి అన్న తీసుకురాపో. అన్నయ్య ఉండని ఎన్నే అన్నయ్య పెట్టేస్తుంది. కార్లో కూర్చుంటారా? ఇట్రా కార్లోకి రా. ఇప్పుడు వచ్చాను విన్ను దగ్గరికి. చూసారా ఇద్దరు బావాలు కలిసి స్వెటర్లు వేస్తున్నారు, అది వేస్తున్నారు. వస్తారట ఇంటి కాంచెలు అట వచ్చిండు. ఇప్పుడు ఇటు వచ్చిండు. ముందు ఇక్కడ రా, ముందు కూర్చుంటాడట. మళ్ళీ ఇంకా మా జున్నాన్ని బజ్జుకున్నాడు. ముందడా దా, ముందుకు వచ్చి కూర్చుంటాడు. దా అన్నయ్య మరి అన్న తీసుకురాలే. అన్నయ్య రాడా? తీసుకురా పో నేను పో. బాయ్ చెప్పుగా. బబ్బు బావ బాయ్. బాయ్ రోహిత్ బావ బాయ్. బాయ్ 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 బాయ్. రోహిత్ బావ ఉన్నాడు ఇక్కడ. బాయ్ రోహిత్ బావ బాయ్. ఏం వద్దకు నువ్వు అన్నీ. రాత్రి 12 గంటలకి ఎవరైనా ఇట్లా ఉండేటోళ్ళు ఉంటారా? నిద్ర ముఖం లేదు ఏం లేదు, అట్లా ఆడుతా ఉన్నాడు. ఇంకా జున్ను నాన్న వచ్చిండు. జున్ను నాన్న నిద్ర వేయండి. యాక్చువల్ గా విను నాన్న నిద్ర పోలే కానీ జున్ను నాన్న నిద్ర వేయండు వచ్చిండు. కమన్ రండి పో తొందర పోదా రండి. 11:30కు చూడు. ఇంత కూడా నిద్ర ముఖం లేదు ఏం లేదు ఈ ముఖానికి అయితే. జున్ను మాత్రం నిద్ర వేయండి. ఇప్పుడు లేస్తాడు. నేను నాన్న ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఇంటికి. ఇంకా 11:30 దాటింది. చూసిల్లా వీళ్ళ ఎట్లున్నారా? భాగ్యనగర్ సాయిబాబా గుడి దగ్గర నుంచి వెళ్ళి ఆర్చ్ దగ్గర నుంచి వెళ్తున్నాం ప్రజెంట్ గా. చలో రాత్రి 11 గంటల 40 నిమిషాలకు
ఇప్పుడు ఇంటికి వచ్చేసాము. జిన్ను విన్ను తీసుకొని ఇంట్లోకి వెళ్తున్నాను. బయట మామూలుగా చల్లగా ఉంది. జిన్ను నాన్న నిద్రకి లేచింది ఇప్పుడు. విన్ను నాన్నకన్నాడు చూసిలా అర్ధరాత్రి 11:40 11 జిన్ను ఇల్లు పట్టుకొని ఎట్లా పోతున్నాను నేను. వీళ్ళు ఇద్దరు నా ఎక్కి కూర్చున్నారు, పైకి ఎక్కుతున్నాను. అమ్మయ్య రాత్రి 12:40 ఇప్పుడు వచ్చి చెప్పులు ఇస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ విధంగా జరిగింది ఈరోజు. సో ఈరోజుకి వీడియో క్లోజ్ చేస్తాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వరప్రసాద్ వ్లాగ్స్ విల్ మీట్ నెక్స్ట్. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్.